దందకం తవ్వి అందులో దాక్కోమంటాడు. ఆ, మనందరి మనసులో డ్రాగన్ అంటే ఒక చిత్రం ఉంటుంది. కాని అది ఏ చిత్రం? కొందరికి రెక్కలతో నిప్పులు కక్కుతూ ఆకాశంలో ఎగిరే ఒక భయంకరమైన మృగం. మరికొందరికి మేఘాల మధ్య తేలియాడుతూ వర్షాన్నిచ్చే ఒక దైవ స్వరూపం. ఒకే పేరు, కానీ ఇంత తేడానా? ఈరోజు మనం కొన్ని వికీపీడియా వ్యాసాలు, కొన్ని పరిశోధనల ఆధారంగా ఒకే ప్రశ్నకు సమాధానం వెతకబోతున్నాం. ప్రపంచంలోని రెండు వేర్వేరు ప్రాంతాలు డ్రాగన్లను ఇంత భిన్నంగా ఎందుకు చూస్తాయి? ఒకటి రాక్షసిగా, మరొకటి దేవతగా ఎందుకు మారింది? రండి, ఈ కథల లోకంలోకి వెళ్దాం. సరే, ముందుగా అందరికి బాగా తెలిసిన రూపంతో మొదలు పెడదాం. పాశ్చాత్య డ్రాగన్. ఆ యూరోపియన్ కథల్లో కనిపించేది. అవును, నిధుల గుట్టలపై పడుకుని ఊళ్లమీద పడి నిప్పులు కక్కే రకం. అసలు దాని రూపం ఎలా ఉంటుంది? ఆ రూపం చాలా స్పష్టంగా ఉంటుంది. చెప్పాలంటే ఒక పెద్ద డైనోసార్ లాంటి శరీరం, 4 కాళ్ళు, గబ్బిలంలాంటి పెద్ద రెక్కలు. ఒళ్లంతా పొలుసులు. అవును, కఠినమైన పొలుసులు, ముళ్లతో నిండిన తోక. అన్నింటికన్నా ముఖ్యం, నోటి నుండి నిప్పులు కక్కగల శక్తి. ఇవి కథల్లో ఎప్పుడూ విలన్లే కదా? అత్యాశకు, క్రూరత్వానికి, వినాశనానికి ప్రతీకలు. వాటి పని ఒక్కటే, పర్వత గుహల్లో బంగారం, నిధులను పోగుచేసుకుని కాపలా కాయడం. నాకు ఇది వింటుంటే ది హాబిట్లోనే స్మాగ్ గుర్తొస్తోంది. సరిగ్గా ఇదే కదా? అవును, పర్ఫెక్ట్ ఉదాహరణ. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, వీటికింత చెడ్డ పేరెందుకొచ్చింది? ఎందుకని ఇవి ఎప్పుడూ విలన్ పాత్రలోనే కనిపిస్తాయి? ఆశ్చర్యకరంగా దీని మూలాలు వేల సంవత్సరాల వెనక్కి వెళ్తాయి. ప్రోటో ఇండో యూరోపియన్ కాలం నాటికి. ప్రోటో ఇండో యూరోపియన్ అంటే? అంటే యూరప్, ఇరాన్, ఉత్తర భారతదేశంలోని భాషలకు మాతృక అయిన ఒక ప్రాచీన సంస్కృతి అన్నమాట. భాషావేత్తలు ఆ కాలం నాటి భాష నుండి H2NGH అనే పదాన్ని పునర్నిర్మించారు. ఒక్క నిమిషం. H2NGH దానర్థం? సర్పం. ఓ, అంటే ఈ ఒక్క పదం నుండి అన్ని కథలు పుట్టాయా? సరిగ్గా అదే. దాదాపు ప్రతి ఇండో యూరోపియన్ పురాణంలో ఒక మూల కథ ఉంటుంది. ఒక ఉరుముల దేవుడు లేదా ఒక గొప్ప వీరుడు ప్రపంచాన్ని నాశనం చేయబోతున్న ఒక మహాసర్పాన్ని చంపుతాడు. నిజమే. గ్రీకు పురాణాల్లో జియూస్ టైఫున్ను చంపటం, నార్స్ పురాణాల్లో థోర్ యోర్మున్గాండర్తో పోరాడటం, వేదాలలో ఇంద్రుడు వృత్రాసురుడిని సంహరించడం. ఆ ఇవన్నీ ఒకేలా ఉన్నాయే. అవును, ఇవన్నీ ఆ ఒక్క పునాది కథ యొక్క వేర్వేలు రూపాలే. ఈ హీరో వర్సెస్ సర్పం అనే కథ పాశ్చాత్య సంస్కృతి డిఎన్ఏలోనే ఉంది. అందుకే అక్కడ డ్రాగన్ అంటే ఓడించాల్సిన శత్రువు, చంపాల్సిన దుష్టశక్తి. ఖచ్చితంగా. అద్భుతం. అంటే పాశ్చాత్య డ్రాగన్ల దుష్ట స్వభావమనేది కథల కోసం పుట్టింది కాదు, అది వారి పురాణాల పునాదుల్లోనే ఉందన్నమాట. మరి తూర్పు దేశాల సంగతేంటి? ముఖ్యంగా చైనాలో. అక్కడ కథ పూర్తిగా భిన్నం గదా? అవును, పూర్తిగా భిన్నం. చైనీస్ డ్రాగన్కు రెక్కలు ఉండము. కానీ ఎగరగలదు. అవును, మేఘాలలో ఎగరగలదు. దాని శరీరం పాములా పొడవుగా ఉంటుంది. దానికి ఒంటె తల, జింక కొమ్ములు, పులి పంజాలు, ఎద్దు చెవులు ఉంటాయని వర్ణిస్తారు. నిప్పులు కక్కదు. కక్కదు, బదుల్గా వర్షాన్నిస్తుంది. అది అత్యాశకు కాదు, జ్ఞానానికి, దయకు, అదృష్టానికి ప్రతీక. అంటే అది కేవలం ఒక నమ్మకమా, లేక వారి సంస్కృతిలో దాని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుందా? చాలా చాలా లోతుగా ఉంటుంది. చైనాలో డ్రాగన్ను రాజ్యాధికారానికి, న్యాయానికి చిహ్నంగా చూస్తారు. అందుకే చక్రవర్తులు కూడా? అవును, ఒకప్పుడు చక్రవర్తులు తమను తాము డ్రాగన్ రూపం అని పిలుచుకునేవారు. ఇప్పటికీ చైనీలు తమను డ్రాగన్ వారసులు అని గర్వంగా చెప్పుకుంటారు. వావ్! డ్రాగన్ను గౌరవిస్తే పంటలు బాగా పండుతాయని, అదృష్టం కలిసివస్తుందని నమ్ముతారు. అదే అవమానిస్తే వరదలు, కరువులు వస్తాయని భయపడతారు. అందుకే అంత పెద్ద పండగలు చేస్తారు. అవును, ప్రతి సంవత్సరం డ్రాగన్ బోట్ ఫెస్టివల్, డ్రాగన్ తల ఎత్తే పండుగ వంటివి చాలా ఘనంగా జరుపుకుంటారు. అది వారి జీవితంలో భాగం. సరే, ఒకటి వినాశనాన్ని తెచ్చే రాక్షసి, మరొకటి వర్షాన్నిచ్చే దేవత. ఈ రెండింటి శక్తుల్లో కూడా తేడాలుంటాయా? అంటే కేవలం భౌతిక రూపమే కాకుండా, ఉదాహరణకు అవి తమ రూపాన్ని మార్చుకోగలవా? ఇది చాలా మంచి ప్రశ్న. ఇక్కడే ఆ రెండు సంస్కృతుల మధ్య ఉన్న వ్యత్యాసం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. తూర్పు దేశాల పురాణాల్లో డ్రాగన్లో ఆకారాన్ని మార్చుకోవటం చాలా చాలా సాధారణం. ఓ, ఇది వాటి దైవిక స్వభావానికి ఒక నిదర్శనం.
చైనీస్ డ్రాగన్లు మనుషులుగా, జంతువులుగా, చివరికి చిన్న చిన్న వస్తువులుగా కూడా మారగలవని కథలున్నాయి. మన భారతీయ పురాణాల్లోనే నాగులలాగా అన్నమాట. ఖచ్చితంగా నాగులు దీనికి సరైన ఉదాహరణ. వారు కూడా సగం పాము, సగం మనిషి రూపంలో ఉంటారు, కాని సులభంగా పూర్తి మానవ రూపాన్ని తీసుకోగలరు. అవును, భారతీయ ఆగ్నేయాసియా పురాణాల్లో నాగులు పాతాళంలో ఉంటూ నీటికి అధిపతులుగా ఉంటారు. బౌద్ధమతంలో ముచలిందుడు అనే నాగుపాము. బుద్ధుడికి రక్షణ కల్పించిన కథ. సరిగ్గా ధ్యానంలో ఉన్న బుద్ధుడికి తుఫాను నుండి రక్షణ కల్పించడానికి తన పడగను గొడుగులా పట్టిన కథ మనకు తెలుసు. కంబోడియా ప్రజలైతే తమ వంశం సోమా అనే నాగ యువరాణి నుండి వచ్చిందని నమ్ముతారు. అంటే తూర్పు దేశాల్లో ఆకార మార్పిడి అనేది ఒక దైవిక శక్తి. మరి పాశ్చాత్య డ్రాగన్ల సంగతి? అవి కూడా అందమైన యువరాజులుగా మారి యువరాణులను మోసం చేసే కథలు ఏమైనా ఉన్నాయా? చాలా అరుదుగా, దాదాపు లేవనే చెప్పాలి. అలాగా? పాశ్చాత్య కథల్లో సాధారణంగా దీనికి వ్యతిరేకం జరుగుతుంది. డ్రాగన్లు మనుషుల్లా మారడం కాదు. ఏంటి, మనుషులే డ్రాగన్లుగా మారతారా? అవును, మనుషులే డ్రాగన్లుగా మారతారు. అది కూడా ఒక శాపం వల్ల, ముఖ్యంగా అత్యాశ అనే పాపం వల్ల. అత్యాశ ఒక మనిషిని డ్రాగన్గా మార్చేస్తుందా? ఇది వినడానికి చాలా తీవ్రంగా ఉంది. అవును, దీనికి అత్యుత్తమ ఉదాహరణ నార్స్ పురాణ గాథల్లోని ఫాఫ్నేర్. ఫాఫ్నీర్. ఫాఫ్నేర్ మొదట ఒక మరుగుజ్జు యువరాజు. కాని తన తండ్రి దగ్గరున్న శపించబడిన నిధిపై అత్యాశతో తన సోదరుడితో కలిసి తండ్రిని చంపేస్తాడు. ఓహ్! ఆ తర్వాత ఆ నిధిని తానే దక్కించుకోవడానికి సోదరుడిని కూడా వెళ్లగొట్టి ఆ నిధిని కాపలా కాయడం మొదలుపెడతాడు. ఆ అంతులేని అత్యాశ, ఆ క్రూరత